ఏయ్ మా శివాజీ చేతికి సంఖ్యలేస్తారా? ఏయ్ అసలు మీరు మనుషులరా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? రేయ్ దమ్ముంటే బయటికి రండిరా, మీ సంగతి తేల్చేస్తాను. అగరే నీకు గుండెకాయ ఉందిరా, కనీసం తలకైనా ఉందిరా? ఇది అన్యాయం అని ఎందుకు చెప్పలేదురా? నువ్వెందుకు చెప్పలేదురా? కరెక్టే, నాకు తలకాయ లేదు, ఆ పోలీసు వాళ్ళకి గుండెకాయ లేదు. అల్లుడు నిన్ను రక్షించుకోలేకపోయాను అల్లుడు, నా లైఫ్ వేస్ట్ అయినా. అమ్మా భూదేవి తల్లి, నువ్వైనా ఈ అన్యాయం నుంచి మా శివాజీని కాపాడమ్మా. తల్లి నా మాట విన్నావా? నీ బాట తెలుసుకున్నావా తల్లి? తల్లి తాగుబోతు వెధవల్ని స్త్రీలు ద్వేషిస్తారు గాని నువ్వేంటమ్మా తల ఒళ్ళో పెట్టుకుని హై అని లాలిస్తున్నావు? నీ మీద ప్రేమ. ప్రేమ? నా మీద? నువ్వు ప్రేమ దేవతవా లేక ఈ గ్రామ దేవతవా? నీ అనురాగ దేవతని. అబ్బా శివరంజని రాగంలా ఉంది నువ్వు ఆ మాట చెప్తుంటే. నీ సుకుమారమైన పెదాలతో నా విశాలమైన చెవుల దగ్గర నీ అందమైన పేరు ముద్దు ముద్దుగా గౌ గౌగా చెప్పు. జంబర జంబ, నీ అమ్మ కడుపు మాడ, నా మందంతా దిగిపోయింది కదే. అమ్మో ఈ శివాజీ మా ఊళ్ళో పని పాట లేకుండా బలాదురుగా తిరిగా మనిషండి. ఊళ్ళో అందరితో తగదా పెట్టుకుంటాడండి. ఆఖరికి మొన్న డిఓ గారిని కూడా కొట్టాడండి. ఇప్పటికి 20 పైగా ఉద్యోగాలు చేసి మానేశాడండి. ఊళ్ళో ఉన్న పారంపోకు స్థలాలన్నీ ఈ శివాజీ ఆక్రమించుకున్నాడండి. సర్వే ఆఫీసర్ వస్తే పట్టా తన పేరు రాయమన్నాడండి. ఒప్పుకోలేదని చంపేశాడు. అడ్డం వస్తే మా వాళ్ళిద్దరిని చంపాడండి. నేను తప్పించుకున్నాను. చెప్పేది అబద్ధం. నా బిడ్డ ఎవరిని చంపలేదు. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. నేను వంట చేసుకుంటూ ఉండగా ఆఫీసర్ని 3 మనుషులు తరుముకుంటూ వచ్చారు. అడ్డుపడింది నన్ను కొట్టారు. ఆ తర్వాత బయటికి పారిపోతూ ఎదురొచ్చిన మా అబ్బాయి మీద పడ్డారు. దెబ్బలు తగిలి నన్ను చూసి మా అబ్బాయి వాళ్ళని కొట్టాడు. ఆ తర్వాత వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుని చంపుకున్నారే తప్ప మా శివాజీ ఎవరిని హత్య చేయలేదు. మిస్టర్ జస్టిస్, ఈవిడ కట్టుకదలడానికి ప్రయత్నిస్తున్నారు. బజార్లో అంతమంది మగాళ్ళుండగా వాళ్ళందరినీ కాదని సర్వే ఆఫీసర్ గారు ఈ ఆడమనిషి కాపాడుతుందని వెళ్ళాడా? వాళ్ళ ఇంట్లో సామాన్లు, టీవీ, అద్దాలు పగలగొట్టారని చెబుతుంది. కొడుకును కాపాడుకోవడం కోసం తనే పగలగొట్టి ఈ డ్రామా ఆడి ఉండొచ్చుగా. ఈ కేసుని 25వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ఊరి జనం అతను నిర్దోషం చెప్పకపోతే అతనికి ఉరిశిక్ష తప్పదు. పాపం ఊరంతా కలిసి అతని నిర్దోషిని సాక్ష్యం చెప్పకపోతే ఉరి తీస్తారు కదండి. నోరు మూసుకో. ఆ భాషాగాడికి వినిపించిందంటే నడి రోడ్డు మీద మనం నురిదిస్తాడు. భవతి భిక్షాందేహి. ఎవరో ముస్తాడు వచ్చినట్టున్నాడు. పిడిగడు బియ్యం వేసిరా. ఇదేమిటి నారాయణరావు గారు? మేము బిచ్చమెత్తుతున్నది పిడికెడి బియ్యం కోసం కాదు, గుప్పెడు న్యాయం కోసం. వీధి వీధి తిరిగి 7 కొండల వాడి మొక్కు తీర్చడం కోసం ముష్టెత్తుకునే వాళ్ళని మీరు చూసుంటారు. ఊరికంబ వెక్కపోతున్న మా కొడుకు ఊపిరి కోసం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మా శివాజీ నిర్దోషాన్ని సాక్ష్యం చెప్పండి. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా కోసం అబద్ధం ఆడమని మిమ్మల్ని అడగటం లేదు. మీరు చూసింది చూసినట్టు నిజం చెప్పండి చాలు. రామచంద్రుడు, రామచంద్రుడు, రామచంద్రుడు. మార్చి 28వ తేదీన ఏం జరిగింది? మీకు పుణ్యం ఉంటది. నా బిడ్డనేం చేయకండి. నా భర్త మీకు ఎదురు సాక్ష్యం చెప్పాడు. నీ మొగుడు కోర్టులో నోరు విప్పాడు, వీడు పర్మనెంట్ గా నోరు మూస్తాడు. ఆఫీసర్ గారితో శివాజీ గొడవ పట్టడం నా కళ్ళారా చూశానండి. గొడవ ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి. కానీ ఆఫీసర్ని అడ్డు వచ్చిన లల్లు సత్యబాబుని ఈయనే కత్తితో పొడి చంపాడండి.
మిస్టర్ జస్టిస్, సాక్ష్యాధారాలన్నీ శివాజీ హంతకుడు నిరూపిస్తున్నాయి. కాబట్టి భారత శిక్షా స్మృతిని గౌరవిస్తూ ఈ నేరస్తుల్ని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభించబడుతుంది. మహాలక్ష్మి, మహాలక్ష్మి, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటయ్యా, ఏమిటి చూస్తున్నారు? వెళ్ళండి, పొడి లోపలికి వెళ్ళండి అయ్యా. ఏమండి, 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 కోర్టులో ఏం చెప్పారండి? పిరికి వెతవరు బిచ్చమెత్తినా ఒక్కడి మనసు కరగలేదు. ఆ రౌడీ గాడికి భయపడి అమాయకుడికి అన్యాయం చేశారు. అసలు ఊళ్ళో దెబ్బలాటికి పోవద్దురా అంటే మనవాడు విన్నాడా? ఏం చేస్తామండి, ఈ ఊళ్ళో ఎంతమంది బిడ్డల్ని కన్నా అమ్మలున్నారు. ఏ తల్లికి నా బిడ్డ మీద దయ రాలేదు. ఎవరి బిడ్డల్ని వాళ్ళు కాపాడుకున్నారు మహాలక్ష్మి. మన బిడ్డనే మనం కాపాడుకోలేకపోయాం. శ్రీహరి, హై స్కూల్లో 10వ తరగతి పాఠాలు చెప్పేవాడిని 1వ తరగతి టీచర్గా ఇక్కడికి మార్చిన. ఇంత దూరం వచ్చింది మా ముసలి పట్టుల కోసం కాదయ్యా, వాడి కోసం. వాడే లేకపోతే మేమింకా ఎవరి కోసం బ్రతకాలి? నారాయణరావు, పొద్దస్తమానం శివాజీని తిడుతున్నావు అనుకున్నానే కానీ నీ కొడుకు మీద గుండెల్లో ఎంత మమకారాన్ని దాచుకున్నావయ్యా. నీకేం భయం లేదు, శివాజీ నిండు 100 ఏళ్ళు బతుకుతాడు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి భాష అనే రౌడీ ఊరి జనాన్ని భయపెట్టి కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించాడన్నమాట. అవునండి. రౌడీలు కోర్టులో గెలిస్తే లాయర్లు రోడ్డు మీద తలంచుకు నడవాలి. మనం శివాజీని కాపాడలేమా లాయర్ గారు? తీర్పు వచ్చేంత వరకు శివాజీ హంతకుడు కాదండి. కాకపోతే ఈ లోపు జనాన్ని పట్టుకోవాలి. జడ్జిమెంట్ జనం చేతుల్లోనే ఉంది. అంటే నేను ఒక ఐడియా చెప్తాను, కుదిరితే శివాజీ ఊరి తప్పించొచ్చు. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు. ఎవరు? ఏమిటి? సాయంత్రం 7 గంటలకి బళ్ళో మీటింగ్ ఉంది, సీక్రెట్. ఎందుకు? నారాయణరావు గారు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పుకుంటారంట. ఓహో, వస్తా. స్వప్న, స్వప్న, సాయంత్రం 7 గంటలకు బళ్ళోకి రా, సీక్రెట్. దేశ తీసుకొడతాను, నన్ను బళ్ళోకి రమ్మంటావా? అందుకు కాదు తల్లి, నువ్వు నాకు తల్లి, పిల్లి, చెల్లి, వదిన అన్నీ నువ్వు. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? నారాయణరావు గారు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పుకుంటారంట. సరే, మా ఆయన కూడా తీసుకొస్తాను. అలాగే. ఏమండి, ఏమండి, ఎవరండి లోపల? రాంబాయమ్మని. ఏం బాయమ్మ? రాంబాయమ్మ. చూడండి రంబాయమ్మ గారు, సాయంత్రం 7 గంటలకు బడి దగ్గరికి రావాలి. బడి దగ్గర అయితే బాగోదండి, అందరికి తెలిసిపోతుంది. అబ్బే, చాలా సీక్రెట్ గా జరిగిపోతుందండి. మీరు సీక్రెట్ అంటే నాకు అభ్యంతరం లేదు, కానీ మా ఇంట్లో అయితే బాగుంటుందండి. జంబర్ జంబా, మీ ఇంట్లోనా? ఏం మీటింగ్ అనుకుంటున్నారు? మన నారాయణరావు గారు అబ్బాయి శివాజీకి ఉరిశిష్ట పడింది కదా, అది తప్పాలంటే వచ్చే ఎలక్షన్ లో నిలబెట్టాలంట. నిలబెట్టండి, నా ఓటు కూడా వేస్తా. కానీ మన ఇద్దరు మీటింగు మా ఇంట్లో పడదాం. అది కాదు రంబాయమ్మ గారు. మీరెవరూ మా కోసం కోర్టులో నిజం చెప్పలేకపోయారు. ఆ భాషకి భయపడి మీరు అలా చేశారని మాకు తెలుసు. అందుకే ఈ సమావేశం రహస్యంగా ఏర్పాటు చేశాం. మీకు మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మాకు సహాయం చేయండి. కోర్టులో నోటితో అబద్ధం సాక్ష్యం చెప్పిన మీరు ఇప్పుడు ఓటుతో శివాజీని గెలిపిస్తే అతనికి శిక్ష తప్పుతుంది. ఏ రౌడీకి మీరు భయపడుతున్నారో ఆ రౌడీని ఎదిరించగల మగాడు శివాజీ. ఏ ఎమ్మెల్యే అండ చూసుకుని ఆ భాష ఎగిరి పడుతున్నాడో ఆ ఎమ్మెల్యేని శివాజీయే ఓడించాలి. ఏంటి అలా సైలెంట్ అయిపోయారు? ఓటేయటానికి కూడా భయమేనా? బకాసురుడు రోజుకో మనిషిని 2 దున్నపోతుల్ని తిన్నట్టు మనం ఇలా సైలెంట్ గా కూర్చుంటే రోజుకో ఫ్యామిలీ లేపేస్తాడు. మీరు శివాజీ నిలబెట్టండి, మేమందరం ఓట్లేసి గెలిపిస్తాం. ఉదయించే సూర్యుడి కోసం ఆశపడచ్చు కానీ అస్తమించే సూర్యుడి కోసం ఆరాటపడకూడదు నాన్న. నువ్వు ఉదయించే సూర్యుడివిరా. రాబోయే ఎన్నికల్లో నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడాలని మా అందరి కోరిక. నీ ఎన్నికల గుర్తు కూడా అదే. నేనా? ఓట. ఇంతవరకు ఈ చెయ్యి ఓటు మీద ముద్ర వేయలేదు, ఈ వేలి మీద ఇంకు పడలేదు. నేను ఎన్నికలు నిలబడాలా? అవును. గాంధీ గారు కటకటాల వెనక నుంచే స్వాతంత్ర్యం కోసం పోరాడారు. నువ్వు కటకటాల వెనక నుంచే ఈ ఎన్నికల్లో పోరాడాలి. హత్యలు చేసిన వాళ్లే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని శిక్షలు తప్పించుకుంటున్నారు.
నిన్నటిదాకా రౌడీ అని పిలిచిన నోళ్లే ఎన్నికల్లో గెలిచాక ఎమ్మెల్యే గారు అని గౌరవంగా పిలుస్తాయి. నా కొడుకు ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకోవటం లేదు, కలకాలం బతకాలని కోరుకుంటున్నాను. ప్రజలు ఓటే వాళ్ళ నోటి మాటగా కోర్టు తీసుకుంటుందని లాయర్ గారు చెప్పారు. ఇవిగో నామినేషన్ పేపర్లు తీసుకొచ్చాను, వీటి మీద సంతకాలు పెట్టు. ఒరేయ్, వాళ్ళురా నిజమైన తల్లిదండ్రులంటే ఈ దెబ్బతో జనార్దన్ రాయుడు ఓడిపోయినట్టే. ఇంకో పోస్ట్ ఎట్లా పిన్ని, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు? 3. నేను, మా ఆయన, మా అక్క. ఓటుతో పాటు ఈ చీటీ కూడా పెట్లో వేయాలి. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. శివాజీ నిర్దోషం నిరూపించాలంటే అతనికే మీ ఓటు, శివాజీకే మీ ఓటు. మహాజనులారా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలను పంపించాలి గాని రౌడీలు పంపకూడదు. నిన్నటి దాకా రౌడీలా ప్రవర్తించి ఈ రోజు జైల్లో ఉన్న శివాజీని గెలిపిస్తే అతన్ని అసెంబ్లీ రౌడీ అని పిలుస్తారు. మన గుర్తు ఇదే. ఓటుతో పాటు ఈ చీటీ కూడా పెట్లో వేయాలి, మర్చిపోకండి. తల్లిదండ్రుల ఓట్లు శివాజీకే, అన్నదమ్ముల ఓట్లు శివాజీకే, అక్క చెల్లెళ్ళ ఓట్లు శివాజీకే. ఇన్నాళ్ళు మనకెదురుగా పోస్టర్ పడలేదు, కానీ ఇప్పుడు పడిపోయింది. ఈసారి గెలిస్తే నేను మంత్రిని అవుతాను. అప్పుడు సారా కాంట్రాక్ట్లు, రోడ్డు కాంట్రాక్ట్లు అన్నీ నీవే. ఇక నాకు వదిలేయండి, మీకు ఎదురొచ్చిన వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను. ఏరా ముసలోడా, ఎన్నికల్లో నీ కొడుకు చేత నామినేషన్ వేయిస్తావా? ఈ చేత్తోనే కదా నామినేషన్ పేపర్లు ఇచ్చావు.